చిత్రతను ప్రదర్శించుకుంటూ ముందుకెళ్లేదానికి సక్సెస్ సాధించారు. అజయ్, మరొక అంశం ఏంటి, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ల మీద ఆయన ఆరా తీశారట, పక్కా రికార్డ్స్ ఉన్నాయట, ఏం చేద్దామని? అంటే ఒకటి వర్మ గారు, యాక్చువల్గా నేను దీనికి సమాధానం చెప్పే ముందు ఇందాక శేఖర్ అన్న ఒక ట్విట్టర్ హ్యాండిల్ గురించి ఏదో మాట్లాడాడు. ఎందుకు సార్ అది చెప్తాది దాన్ని? లెట్ మీ కంప్లీట్ సార్. అది ఆ బూతుల విషయంలో దయించి మనం ఒక డెకరం మెయింటైన్ చేద్దాం. ప్రసాద్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై వర్షన్. వర్మ గారు, యాక్చువల్గా నేను ఏమన్నానంటే, ఆయన ఇందాక ఏదో శేఖర్ అన్న సంథింగ్ ఏదో హ్యాండ్ చూస్తే ట్విట్టర్స్ అనేదో చెప్పాడు. సార్ టు బి ఫ్రాంక్ ఇక్కడ ఏం చెప్తానంటే, నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు కొట్టుకు చేస్తున్నాడు, ఎవడు తిట్టుకు చేస్తున్నాడు అని పట్టించుకునే పరిస్థితిలో మేము లేము. మా గ్రామాలు బాగుపడుతున్నాయా, మా నియోజకవర్గాలు బాగుపడుతున్నాయా, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, మీద ఉన్నాం. పట్టించుకోమన్నారు, అయిపోయింది. అదే నేను యాక్చువల్గా ఎందుకంటే క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే, ఇక్కడ మేము పరిగమాల చెత్త అంతా వినేంత ఖాళీగా మేము లేవు. ట్విట్టర్ హ్యాండిల్లో దూరి ఎవడెవడేం మాట్లాడుకుంటున్నాడు, ఆ సోదంతా మాకు అనవసరం. ఇప్పుడు మీరు అన్నమాట, ఇప్పుడు అమిత్ షా గారు ఆ బిల్డింగ్స్ గురించి చర్చించారు, అసలు ఆ ప్యాలెస్ల గురించి మాట్లాడుతున్నారంటే అఫ్కోర్స్ అందరం మాట్లాడుకోవాలి. ఆ ప్యాలెస్లు ఎందుకు కట్టాడో ఎవరికి తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు అభివృద్ధి కోసమో, టూరిజం కోసమో, లేకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఈ ప్యాలెస్లు చూపించి అద్భుతాలు చేయడం కోసం కడుతున్నారని అప్పుడున్న వైసీపీ నాయకులు చెప్పారు కదా వర్మ గారు. ఈవెన్ మన ఛానల్ కానీ ఇంకొక ఛానల్ కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయే వరకు కూడా ఆ ప్యాలెస్ అలా ఉందని ఎవరు చూపించలేకపోయారు. ఇది వాస్తవం కాదా? కనీసం ప్యాలెస్ లోపలికి ఒక కెమెరా ఎంటర్ అవ్వనివ్వలేదు వీళ్ళు. ఇక్కడ తెలంగాణలో కూడా అదే అయింది కదా సార్. మీడియాకు ఓ రోజు ఇచ్చి లోపలికి పంపించేదాకా దిక్కు దివానం లేదు కదా. ఇక్కడ తెలంగాణలో కూడా అదే అయింది సచివాలయం విషయంలో. ఒకరోజు మీడియా పాయింట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద మిడిల్. ఇది జరిగింది చెప్పండి, రెండు చెప్పండి. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ చెప్పండి. వెన్ యువర్ టర్మ్ కమ్స్ యు విల్ గో. ఓకే. ఇప్పుడు ఆ రోజు ఒక్క మీడియా వచ్చాను, ఒక్క మీడియా, నాట్ ఓన్లీ సింగిల్ మీడియా కూడా వెళ్ళి అసలు అక్కడ ఏం కడుతున్నారు అంటే సామాన్య ప్రజానికం పోతా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ రోజు కూడా సార్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తున్నారు, అడ్డుకున్నారు ఆయన్ని. దేనికి? ప్యాలెస్ల కోసమేనా ప్రసాద్ గారు ఈయన మాట్లాడింది? అమిత్ షా గారు మొత్తం ఈయన బెంగళూరు ప్యాలెస్లు ఇవన్నీ ఇప్పుడు కట్టారట, గృహాల్లో కట్టారా? అక్రమంగా ఎలా మాట్లాడతారు సార్? ఎందుకంటే మెయిన్ మాట్లాడింది రిషికొండ ప్యాలెస్ల గురించి. ఓకే, ఆయన చెప్పడం కూడా చెప్పాడు, గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో చాలా అరాచకాలు జరిగినాయి. సో అటువంటివన్నీ కూడా మనం మర్చిపోలేని సిచ్యువేషన్స్. అదే 5 సంవత్సరాల్లో ఆయన పక్కన పెట్టుకున్నారు కదండి. అజయ్ గారు, మీరు అది జాగ్రత్తగా వింటే హిందీలో ఆయన స్పెసిఫై చేసిన ఇయర్స్ మీ టర్మే. అవునులేండి, అది బై మిస్టేక్ ఏదో మాట్లాడేశారని అది మళ్ళీ ఏదో సరిదిద్దుకున్నట్టున్నారు. అది ఆయన సరిదిద్దుకోలేదు. 14 నుంచి 19 వరకు, 19 to 14 అని వెనక నుంచి ముందు నుంచి వెనక్కి చెప్పారు ఆయన. అవును, 24 అనబోయి 14 అన్నారు. అది అంటే ఇప్పుడు చెప్పండి కాదు వర్మ గారు, రామాయణం అంతా ఆయన రాముడికి సీత ఏమవుతుందని ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తుంటారు నాకు. ఇక్కడ ఏమవుతుందంటే అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడో బై మిస్టేక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్కి వచ్చిన దాన్ని మనం దాన్నే పట్టుకుంటాం, ఆ తోకనే పట్టుకుంటాం. జరిగినంత విషయం అంతా మాట్లాడుకో ఎవరం కూడా. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఆ ప్యాలెస్లో ఏం పెడితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అన్ని 100 కోట్లు దానికి తగలేశారు. ప్రజాధనం, ప్రభుత్వ సొమ్మును అన్ని 100 కోట్లు దానికి తగలెట్టారు. ఎందుకు తగలెట్టారో ఉడికి తెలియదు. అక్కడ ఏం కడుతున్నారా బాబు అంటే దాని కనీసం ఒక మీడియా ఛానల్ ద్వారా మనం చూసే అవకాశం లేదు. సార్ టు బి ఫ్రాంక్, ఈ రోజు నిజంగా కూటమి ప్రభుత్వం రాకపోతే వర్మ గారు నిజంగా అసలు అక్కడ ఏముంది? హూ నోస్? జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే బిట్టు ఈ పైన కొండ మీద కూర్చొని చూస్తే విశాఖ మొత్తం నా కాళ్ళ కింద ఉండాలరా అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది. ఈ ఋషికొండ ప్యాలెస్ మీద కూర్చుంటే విశాఖ సముద్రం కానీ విశాఖపట్నం మొత్తం నా కాళ్ళ కింద ఉండాలరా అన్నట్టు కట్టుకున్నాడు ఆయన పైన. నిజంగా నువ్వు ప్రభుత్వం కోసమో, లేకుంటే ప్రభుత్వ అభివృద్ధి కోసమో, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, టూరిజం డెవలప్మెంట్ కోసం, దేనికోసం నువ్వు దాన్ని కడుతుంటే ఆ రోజు బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే దమ్ముగా ధైర్యంగా ఆ రోజు మీడియా ఛానల్ అన్నింటినీ పిలిపించి నేను పలానా దానికి కడుతున్నా. ఎంతసేపు సార్? హాఫ్ అన్ అవర్ ప్రెస్ మీట్, అర్ధగంట ప్రెస్ మీట్ పెడితే తేట తెల్లమైపోయేది కదా. ఎందుకు సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పోతా అన్న పనిలే, పవన్ కళ్యాణ్ గారు అయితే శ్రేఖంగా ఎయిర్పోర్ట్లో నెట్టేసుకున్నారు. రానివ్వమన్నారు. దేనికి రానివ్వట్లేదా అంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధికి అడ్డంకాలు పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్నాడు, అందుకు మేము అడ్డుకుంటున్నాం, ప్రభుత్వ పనులకి అడ్డంకులు సృష్టించకూడదు అని. ఏం అడ్డంకులు సృష్టించారు సార్? అక్కడ మనిషి పోతే అడ్డంక,
పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ ప్యాలెస్ లో కూల్ చేస్తున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్ చేసినట్లు ఏం లేదు కదా. పబ్లిక్ చూపించడానికి వెళ్తా అన్నాడు. ఋషికొండ ప్యాలెస్ ని కొండ మొత్తం కొట్టేసి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు, వైజాగ్ ప్రజలు చూడాలి సార్. వైజాగ్ ప్రజలు చూడనివరా కనీసం? మనమంటే ఇక్కడ అమరావతిలో ఉంటాం సార్, కనీసం వైజాగ్ రాజధాని అన్నాడు కదా, ఆ వైజాగ్ రాజధాని అన్న ప్రజలకి అక్కడ ఏం కడుతున్నాడో చూపించడా, అట్లీస్ట్ సింగిల్ బైట్. ఎందుకంత భయం? ఓకే ఓకే శేఖర్, ఏంటి అమిత్ షా గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, ఆయన ప్యాలెస్ల మీద అటాక్ చేయడం? సార్ ఒకటి అర్థం కావట్లేదు, మీరు ఎల్లో మీడియా రాసిందంటే ఒక లెక్క, మీరు మాట్లాడినప్పుడు బాగాలేదండి. ఎందుకండి? ఋషికొండ మీద ఉండే జగన్మోహన్ రెడ్డి